అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ క్రియేషన్స్ బై చింతలి ఛానల్. ఇవాల్టి వీడియోలో పీతల ఇగురుని చాలా టేస్టీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నాన్ వెజిటేరియన్ లవర్స్కి అసలు ఈ పేరు వినంగానే నోరు ఊరిపోతుంది కదా. ఈ పీతల ఇగురు నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి, ఇంకా ఎప్పుడు చేసినా కూడా ఇదే విధంగా చేసుకుంటారు. అంత పర్ఫెక్ట్గా మీకు కర్రీ అనేది రెడీ అవుతుంది. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దానికోసం నేను ఇక్కడ 1 కేజీ దాకా పీతల్ని తీసుకున్నాను. ఈ పీతల్ని నేను ఆల్రెడీ శుభ్రం చేసి తీసుకున్నాను. మీకు కావాలంటే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా సైడ్ స్పాట్లో ఉండే కాళ్ళను కూడా తీసేసుకోవచ్చు. ఇదే విధంగా అన్ని పీతల్ని కూడా శుభ్రం చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని తీసుకోవాలి. ఏ నాన్ వెజ్ రెసిపీలోకైనా ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయ, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ముందుగానే శుభ్రం చేసుకుని ఉంచుకున్న పీతల్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని తిరిగి ఇంకొకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనకి పీతలోంచి వాటర్ బయటికి వస్తాయి కదా, అవి ఆల్మోస్ట్ ఎగిరిపోయేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే మన రుచికి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ గల్లు ఉప్పుని యాడ్ చేసుకుంటున్నానండి, మీరు నార్మల్ సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకుని మొత్తాన్ని తిరిగి ఇంకొకసారి బాగా కలుపుకుని 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి మళ్ళీ తిరిగి ఇంకొకసారి మూత పెట్టేసుకుని మనకి ఏ కన్సిస్టెన్సీలో అయితే గ్రేవీ కావాలనుకుంటున్నామో అంతవరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి టేస్ట్ని చూసుకోవాలి. మీకు సాల్ట్ ఏమైనా తగ్గినట్టుంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ కొద్దిగా తగ్గినట్టుంది, సో కొంచెం యాడ్ చేసుకుని తిరిగి ఇంకొకసారి బాగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఏ నాన్ వెజ్ రెసిపీలో ఉండేని స్పెషాలిటీ పీతల్లో ఉంటుంది. అవి ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్లో ఉన్నా కానీ పూర్తిగా ఉడికిపోయిన తర్వాత మంచి రెడ్డిష్ కలర్లోకి వచ్చి మనకి బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, వాసన కూడా అద్దిరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని మొత్తాన్ని బాగా కలుపుకుని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పీతల ఇగురు రెడీ అయిపోతుంది. అసలు ఈ పీతల కర్రీకి వచ్చిన టేస్ట్ ఇంకా దేనికి రాదండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం వెంటనే హోమ్ క్రియేషన్స్ బై చింతలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంటని కొట్టి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి. దానివల్ల నేను కొత్త వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.